మహావతార్ నరసింహ మూవీ. మహావతార్ నరసింహ మూవీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నేను చెప్పులు ఇప్పేస్తా. ఇంకా ఆ దైవాంశ సంభూతులైన నరసింహస్వామి అవతారం చూసి ఆ గుడిలో ఉన్న ఫీలింగే ఉంది నాకైతే. సినిమా అయితే నాకు అంత నచ్చింది. ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటి అంటే, ఇండియన్ యానిమేషన్, ఇండియన్ మూవీ ఇండస్ట్రీ నుంచి ఒక యానిమేటెడ్ మూవీ వస్తుంది అనగానే ప్రేక్షకులకి జనాలకి ఎందుకంత చిన్న చూపు నాకు అర్థం కాదు. అది మేబీ ఇంతకు ముందు వచ్చిన కొచ్చాడయాన్ అనే యానిమేటెడ్ మూవీ వర్కౌట్ కాకపోవడం వల్ల, లేకపోతే వేరే పెద్ద సినిమాల గ్రాఫిక్స్ బాగాలేకపోవడం వల్ల యానిమేటెడ్ మూవీస్కి అంత చిన్న చూపు మన దగ్గర. బట్ ఈ మూవీకి అశ్విన్ కుమార్ గారు మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. హాలీవుడ్ మూవీస్ మనం చూస్తున్నాము, హాలీవుడ్ ఏ రేంజ్ మూవీస్ తీస్తాయో మనం చూస్తాము, బట్ వాళ్ళు స్టిల్ ప్రొడ్యూస్ చేస్తారు, డైరెక్ట్ చేస్తారు యానిమేషన్ మూవీస్కి. ఎందుకు అంటే ఒక యానిమేషన్లో మనం స్టోరీ టెల్లింగ్ అనేది ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, మనకి ఫ్రీడమ్ ఉంటుంది. యాక్టర్స్ని పెట్టుకుంటే ఆ ఫ్రీడమ్ రాదు. సో ఆ ఫ్రీడమ్ని ఒక యానిమేషన్ స్టోరీ టెల్లింగ్ ద్వారా అశ్విన్ కుమార్ గారు వాడుకున్నారు. అండ్ ఈ మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ కి ఇది జస్ట్ ఒక చిన్న బిగినింగ్ అంతే. అంత బాగుండింది సినిమా మీరు 2Dలో అయినా చూడండి, 3Dలో అయినా చూడండి. యానిమేషన్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి. పిల్లోడు కానివ్వండి, ప్రహ్లాదుడు కానివ్వండి, వాళ్ళ అమ్మ కానివ్వండి, అలానే కశ్యప్ మహర్షి కానివ్వండి, హిరణ్యకశపులు కానివ్వండి, నరసింహస్వామి అవతారం ఎత్తిన విష్ణుమూర్తి కానివ్వండి, అంత బాగుండింది. యానిమేషన్స్ అనేవి మంత్రముగ్ధులం అయిపోతాము. అసలు వర్ణనాతీతం మాటల్లో చెప్పలేను నేను, అంత బాగుండింది. అండ్ ఈ సినిమాకి ప్రాణం పోసింది శామ్ సిఎస్ గారు. మీరు ఒక యానిమేషన్ మూవీ అనే కాకుండా ఒక చిన్న చూపు చూడకుండా యానిమేషనే కదా ఎలా కొట్టినా పర్వాలేదు అని ఒక నెగ్లిజెన్స్తో కాకుండా నిజంగానే మేము ఒక గుడిలో ఉండేలా ఫీల్ అయ్యేలాగా, దేవుణ్ణి చూస్తున్నట్టు, దేవుణ్ణి దర్శించుకుంటున్నట్టు ఫీల్ అయ్యేలాగా మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే పాట దగ్గర అయితే అది ఆ సింగర్స్ కి, ఈయన కొట్టిన మ్యూజిక్ కి మేము చేతులెత్తి దండం పెట్టాలి. అంత బాగున్నాయి సాంగ్స్. ఇంకా బీజిఎం అయితే సినిమాలో నేను నెగిటివ్ అనేది ఏం చెప్పను, ఎందుకంటే ఇది మన హిస్టరీ, మన దేవుళ్ళ కథ, మన సనాతన ధర్మం, మన హిందుత్వం గురించిన కథ. మనం చిన్నప్పటి నుంచి వింటూ చూస్తూ పెరిగిన కథ. మన తాతలు ముత్తాతలు చెప్తుంటే విన్నాం కానీ ఎప్పుడూ కళ్ళారా చూడలేదు. అలాంటి కథని వీళ్ళు కళ్ళారా చూసేలా చేయగలిగారు. సో ఆ హిస్టరీని మేము విన్నంత వరకు, మేము చదివినంత వరకు ఎక్కడ మార్చకుండా హిరణ్యకశపులు ఎవరు, నరసింహస్వామి ఎవరు, వరాహ అవతారం ఏంటి, నరసింహస్వామి అవతారం ఏంటి, అది ఎక్కడ ఎలా అనేది కళ్ళ కట్టినట్టు ఏమీ మార్చకుండా చూపించగలిగారు. అక్కడ మీరు ఒక మెట్టెక్కేశారు, అక్కడ హ్యాట్స్ ఆఫ్. సో ఎస్పెషల్లీ ఈ సినిమాని లేటెస్ట్ అంటే మోడర్నైజేషన్ కి ఏఐ ఉన్న సమాజంలో, కార్పొరేట్ వరల్డ్ లో ఇమిడిపోయిన తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలకి చూపించాల్సిన సినిమా. ఎందుకంటే మీరు పిల్లలకి చెప్పలేరబ్బా, ఈ కథలు మీరు పిల్లలకి చెప్పలేరు, కానీ పిల్లలకి మన గురించి తెలియాలి, మన దేవుళ్ళ గురించి తెలియాలి, మన హిస్టరీ గురించి తెలియాలి, మన ధర్మాల గురించి తెలియాలి. సో మీరు ఈ సినిమాలని ఖచ్చితంగా చూపించాలి. అది యానిమేషన్ అవని, యాక్టర్లను పెట్టి చేయని, కానీ యానిమేషన్ అవడం వల్ల ఒక ఫ్రీడమ్ దొరికింది. ఆ ఫ్రీడమ్ని డైరెక్టర్ గారు బాగా యూటిలైజ్ చేసుకున్నారు. అండ్ జనాలు ఎగబడి వెళ్తారు కూడా. అంత బాగుంది, వెళ్ళాల్సిందే. ఓవరాల్ గా క్లైమాక్స్ అన్నా, నేనైతే సినిమా ఓపెనింగ్ షాట్ నుంచే గూస్ బంప్స్ తో స్టార్ట్ చేశారు. ఆ గూస్ బంప్స్ ని మళ్ళా క్లైమాక్స్ 40 నిమిషాల్లో అసలు ఇంకా పూనగాలు పుట్టించారు. చేతులెత్తి దండం పెట్టాలా, జోళ్లు పక్కన పెట్టి సినిమా చూడాలా, లేకపోతే మేము గుడిలో ఉన్నామా, అసలు నాకేం అర్థం కాలేదు. కాసేపు నరసింహస్వామిని చూస్తున్నంత వరకు నాకైతే నోట్లో మాట రాలే, చేతులు ఆడలే, వెంట్రుకలు ఇట్లా నిల్చున్నాయి అంతే. అంతకు మించి ఏడుస్తున్నా అంత ఎమోషనల్ గా కూడా చూపించారు. మీరు నరసింహస్వామిని ఖచ్చితంగా దర్శించుకున్నట్టు ఫీల్ అవుతారు. దేవుడే దిగొచ్చి మీకు దర్శించినట్టు మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. నా మాట నమ్మండి, అంత బాగుంది క్లైమాక్స్ అయితే. ఆడియన్స్ కి ఒకటే చెప్తా, ఇలాంటి సినిమాలని మనం ఎంకరేజ్ చేస్తేనే, ఇలాంటి సినిమాలు చూస్తేనే ఇలాంటి సినిమాలని తీయడానికి ధైర్యం చేస్తారు. ఇలాంటి సినిమాలు ఇంకెన్నో మనం ముందుకు వస్తాయి. మన ఫ్యూచర్ జనరేషన్స్ ని సేఫ్ గా కాపాడొచ్చు ఇలాంటి సినిమాల వల్లనే. సో మీరు ఇలాంటి సినిమాలని మీరు చూడాల్సిందే.